హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం తాతకు ముందు ఒక స్త్రీ అనే షార్ట్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో హీరో బాగా చెమటలు పడుతూ ఒక ప్లేస్ లో నిలబడుకుని ఒక టాక్సీని ఆపుతాడు. ఆ టాక్సీ ఎక్కిన తను అడ్రస్ సరిగ్గా చెప్పకుండా ఆ టాక్సీ డ్రైవర్ కు తాను వెళ్లాల్సిన ప్లేస్ కి రూట్ ను చెబుతూ ఉంటాడు. అప్పుడు హీరో తన దగ్గర ఉన్నటువంటి టికెట్ ను చూసి తనలో తానే తన జీవితం ఇక అంతటితో అంతమైపోయిందని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సరిగ్గా 2 రోజుల ముందు హీరో తన రూమ్ లో ఉన్నప్పుడు తన ఫాదర్ దగ్గర నుంచి ఫ్యాక్స్ వస్తుంది. ఆ ఫ్యాక్స్ లో హీరో బ్రాహ్మిన్స్ కావడంతో తాను సన్యాసం తీసుకోవాలని, అందుకు వెంటనే చదువు మానేసి తాను బయలుదేరి ఇంటికి రమ్మని చెప్పడంతో హీరో దిగులుగా ఉంటాడు. నిజానికి హీరో తన రూమ్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ అందరూ బాగా వయసులో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పటికీ తాను ఇంకా వర్జిన్ గానే ఉంటాడు. అదే విషయమై హీరో ఫ్రెండ్స్ అందరూ హీరోని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందుకు హీరో కూడా తాను వర్జిన్ గా ఉండగానే సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని ఒకటే ఫ్రస్ట్రేట్ అవుతూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి తన రూమ్మేట్ హీరోకి చెవిలో ఒక విషయాన్ని చెబుతాడు. ఇప్పుడు కథ ప్రెజెంట్ లోకి వస్తుంది. ప్రెజెంట్ టాక్సీలో ఉన్నటువంటి ఆ టాక్సీ డ్రైవర్ తో కారుని ఒక చోట ఆపమని, అక్కడి నుంచి తాను వెళ్లాల్సిన ప్లేస్ దగ్గరే అని ఆ టాక్సీ డ్రైవర్ కు చెప్పకుండా ఆ టాక్సీ డ్రైవర్ తాను ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడే దింపుతా అని అంటాడు. కానీ హీరో మాత్రము తాను దిగాల్సిన ప్లేస్ దగ్గరే అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుని వెళ్తూ ఉంటాడు. తరువాత హీరో కలర్ఫుల్ గా ఉన్నటువంటి ఒక వేశ్య గృహం దగ్గరకు వెళ్లి హీరో తన ఫ్రెండ్ చెప్పినటువంటి ఒక బ్రోకర్ ని కలుస్తాడు. ఆ బ్రోకర్ ద్వారా హీరో ఒక వేశ్య ఇంట్లోకి వెళ్తాడు. వేశ్య గృహంలోకి వెళ్తాడు. అక్కడ బాగా ముసలిగా ఉన్నటువంటి ఆంటీ బాగా వయసులో ఉన్నటువంటి హీరో దొరకడంతో తనను బలవంతంగా లాక్కొని మరీ తనతో పాటు ఎంజాయ్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఆంటీకి తనతో పాటు ఎప్పుడు ఎంజాయ్ చేయడానికి వచ్చేటువంటి అంకుల్ వచ్చాడని చెప్పడంతో పడుచు వయసులో ఉన్నటువంటి పిల్లాడిని మిస్ చేసుకుంటూ ఉన్నందుకు ఆ ఆంటీ బాధపడుతూ ఆ అంకుల్ దగ్గరికి వెళ్లిపోతూ హీరోని పక్కనే ఉన్నటువంటి ఒక రూమ్ లోకి తోసి ఆ రూమ్ లో ఉన్నటువంటి వేశ్యను తనను హ్యాండిల్ చేయమని చెబుతుంది. దాంతో భయపడిపోయినటువంటి హీరో తనకు ఏమీ అక్కర్లేదని తాను ఇంటికి వెళ్లిపోతా అని ఆ డోర్ ని కొడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇలా ఆ డోర్ ని కొడుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నటువంటి హీరోని చూసినటువంటి ఆ వేశ్య నవ్వుతూ హీరోని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరో తనకు అక్కడ ఏం చేయాలో తెలియక సైలెంట్ గా తన లగేజ్ ని పక్కనే పెట్టి తను అక్కడికి ఎందుకు వచ్చాడనే విషయాన్ని ఆ వేశ్యకు చెబుతాడు. అందుకు ఆ వేశ్య కూడా తన పనిని మొదలెట్టాలని తన పనిని స్టార్ట్ చేస్తుంది. కానీ హీరో మాత్రం భయపడి మంచం మీద నుంచి లేచి బాత్రూమ్ లోకి వెళ్లాలని బాత్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ తన శరీరం మీద ఉన్నటువంటి జంజాన్ని తీసేసి మళ్ళీ ఆ వేశ్య దగ్గరకు వచ్చి తనకు కావాల్సిన వస్తువుని తీసుకుని ఆ వేశ్యతో తనకు ఇదే మొదటిసారని అదే చివరిసారి అని చెప్పడంతో ఆ వేశ్య అందుకు తాను కూడా సరిగ్గా ఇలాంటి వ్యక్తి కోసమే ఎదురు చూస్తూ ఉన్నా అని, ఇలా తాను కూడా ఒకరి లైఫ్ లో మొదటిసారి అలానే చివరిసారిగా అవ్వాలనుకుంటున్నానని హీరోని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. అలా వారిద్దరూ ప్రేమగా ఒక్కటైన తరువాత హీరో తన సన్యాసాన్ని తీసుకోవడానికి తాను బయలుదేరాల్సిన సమయం వచ్చిందని అక్కడి నుంచి వేశ్యకు తనను అర్థం చేసుకుని తన శరీర అవసరాన్ని తీర్చినందుకు ఆ వేశ్యకు సంతోషంగా వీడ్కోలు చెబుతూ అక్కడి నుంచి బయలుదేరతాడు. అందుకు ఆ వేశ్య హీరోని చూస్తూ ఇలా వేశ్యగా తన జీవితం సన్యాసులకు అలానే సన్నాసులకు ఇద్దరికి ఉపయోగపడుతూ తన లైఫ్ సాఫీగా సాగిపోతూ ఉందని తన లైఫ్ గురించి తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో హీరో అక్కడే తన ట్రైన్ టికెట్ ని వదిలేసి ఆ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో సన్యాసి కావాలనుకున్నటువంటి హీరో ఒక వేశ్య ప్రేమ వల్ల సన్యాసిగా మారుతాడా లేక అందరిలాగే నార్మల్ జీవితాన్ని అనుభవించడానికి ఆసక్తి చూపుతాడా అనే అంశాన్ని ఆడియన్స్ గా మనకు వదిలేస్తూ ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది.